ఈ ఏప్రిల్ చివరి నాటికి అర్హులైన వారికి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం చెబుతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. అయితే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంకా కార్డులు రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కొత్త కార్డుల జారీ ప్రక్రియ కాస్త ఆలస్యమైనా లబ్ధిదారుల జాబితాలో పేరుంటే చాలు సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. దీంతో లబ్ధిదారుల లెక్క తేల్చే పనిలో పౌర సరఫరాల శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవ కేంద్రాల్లో సుమారు 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన సర్వేలో కూడా రేషన్ కార్డులు లేనివారు వివరాలను వెల్లడించారు. అయితే ఇప్పటివరకు 1.26 లక్షల మంది లబ్ధిదారును మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. ఇంకా లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ఎంపిక చేసిన లబ్ధిదారులకు కొత్త కార్డులు జారీ చేయలేదు. అయితే ఏప్రిల్ చివరి నాటికి పూర్తిస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక, కార్డుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.